ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈసారి మీషోలో నేను కుర్తా సెట్, దానికి సెట్ అయ్యేలా ఒక నెక్ సెట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎస్పెషల్లీ పూజ కానీ లేకపోతే ఏదైనా ట్రెడిషనల్గా హౌస్ వార్మింగ్ కానీ ఉన్నప్పుడు పట్టు లుక్లో ఉండటానికి మనం కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, అలాంటి అకేషన్స్కి బాగా యూస్ఫుల్ అయ్యేలా నేను ఈ కలర్ తీసుకున్నాను. చాలా సూపర్గా ఉంది. రియల్గా మీరు పట్టు ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ చేయించుకున్నారా అని అడుగుతారు, అంత సూపర్గా ఉంది. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కోస్ సిల్క్ అండి. మీషోలో మెన్షన్ చేసిన ఫ్యాబ్రిక్. కాకపోతే ఇంత బాగా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి క్రీమ్ కలర్. నాకు తెలిసి అయితే పూజా టైంలో ఎక్కువగా పట్టు టైప్లోనే మనము అవుట్ఫిట్స్ ప్రిఫర్ చేస్తాం కదా. ఈవెన్ హౌస్ వార్మింగ్స్ కానీ, ఇంకా ఎలాంటి భూమి పూజ ఉన్నా, పూజ రిలేటెడ్ ఎలాంటివి ఉన్నా కానీ ఈ ఫ్యాబ్రిక్ కూడా మీకు మంచి జూమ్లో చేసి చూపిస్తాను. చాలా బాగా వచ్చింది. 3 పీస్ కుర్తా సెట్ అండి. అండ్ చాలా డీసెంట్ ఉంది. ఇందులో మనకు సింగిల్ కలర్ అవైలబుల్ ఉంది. ఈ కలర్ కూడా చాలా క్లాసీ లుక్ ఉంది. అంటే వేసుకోవాలి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని ఫీలింగ్ ఉంటుంది అలాంటి ఫ్యాబ్రిక్. అండ్ వర్క్ కూడా చూడండి, ఎంబ్రాయిడరీ వర్క్ చాలా డీసెంట్ కలర్స్ సెలెక్ట్ చేశారు. అస్సలు ఆడ్గా లేదు. కొన్ని కలర్స్ కానీ వాటి కాంబినేషన్ చూడగానే ఎలిగెంట్ అండ్ రాయల్ లాగా అనిపిస్తుంది కదా, ఇలా ఇచ్చారు. ఇదైతే స్ట్రైట్ కట్ కుర్తా సెట్ అండి. చాలా బాగుంది. మనకి ఫుల్గా లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్యాబ్రిక్ అయితే 200% ఫిదా అయిపోయాను నేనైతే. చాలా బాగుంది. అండ్ మనకి ఈ ఫినిషింగ్ కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి స్లీవ్స్ 3/4 లెంత్లో ఇచ్చారు. ఆ ఎడ్జ్లో కూడా చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ కానీ, అండ్ ఆ వర్క్ని మళ్ళీ క్లాత్ ఫోల్డ్ చేసి చాలా లావుగా స్టిచ్ చేసి ఫుల్ బోటిక్ టైంలో ఫినిషింగ్ ఇచ్చారు. ఇక్కడ బాటమ్ చూపిస్తున్నారు, ఎంత బాగుంది. క్లాత్ అయితే షైన్ అవుతుంది. చాలా లైట్ వెయిట్ అండి. మనకి బాటంలో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ హ్యాండ్స్కి ఏది ప్రొవైడ్ చేశారో అది ప్రొవైడ్ చేశారు. ఫినిషింగ్ మాత్రం బొటిక్ స్టైల్లో చాలా బాగా ఇచ్చారు. ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు కదా, సో పాకెట్స్ ఇలాంటివి ఉండవు. ఇలా వన్ సైడ్ ఎలాస్టిక్ ఉన్న వాటికి, లేకపోతే అసలు ఎలాస్టిక్ లేని వాటికి పాకెట్స్ వస్తున్నాయి. ట్రౌజర్ టైప్లో చాలా బాగుంది. స్టిచ్చింగ్ ప్యాటర్న్ కానీ, క్లాత్ ఫ్యాబ్రిక్ కానీ, వర్క్ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. ఇక్కడ చూడండి షైనింగ్ ఎంత బాగుందో, క్లాత్ ఇది కదా. అండ్ చున్నీ వచ్చేసరికి మనకి సింపుల్గా ఫ్లోరల్ ప్రింట్, మనకి ఎలాంటి ఎంబ్రాయిడరీ వర్క్ కలర్ కాంబినేషన్ ఇచ్చారో అలాంటి కలర్ కాంబినేషన్లోనే ఈ ఫ్లవర్ డిజైన్ సెట్ చేశారు. చున్నీ కూడా చాలా పెద్దగా ఇచ్చేసారు సైజు. ప్రైస్ అయితే నాకు మీషోలో 958 రూపీస్లో అవైలబుల్ ఉందండి. ప్రోడక్ట్ స్టాక్ అవుట్ అవ్వకముందు మీకేమన్నా నేను ఉందంటే తీసేసుకోండి. చాలా బాగుంది, వర్త్ ఇట్ అనిపించింది నాకైతే. దీని ఫినిషింగ్ కూడా మీకు చూపిస్తాను. ఇందులో మాత్రం మిషన్ ఫినిషింగ్ ఇచ్చారు, అది కూడా చాలా నీట్గానే ఉంది. ఇంత డీసెంట్గా ఉన్న ఈ కుర్తా సెట్కి యూస్ఫుల్ అయ్యేలా ఒక సెట్ తీసుకున్నాను. అది కూడా ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇలా 2 పేరప్ చేసుకొని వేసుకుంటే ఇంకా ఇలాంటివి అవసరం లేదండి. నీడ్ అంత బాగుంది. ఏడీ స్టోన్స్, అమెరికన్ డైమండ్ స్టోన్స్ అంటారు కదా, ఆ స్టోన్స్తో సెట్ చేసిన నెక్ సెట్ అండి. చాలా బాగుంది. ఓపెన్ చేశాక మీరు చూడండి ఎలా అనిపించింది అనేది. థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నేనైతే యాక్చువల్గా ఇక్కడ సీ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకైతే కలర్ మిస్ మ్యాచ్ వచ్చింది. ఆర్డర్ పెట్టుకునేటప్పుడైతే చూడండి, ఇందులో మనకి 5 డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో ఇందులో స్టోన్స్ అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే దీని ప్రైస్ చాలా వర్త్ ఇట్ అనిపించింది. 773 రూపీస్లో నాకు వచ్చిందండి. దీని షైన్ చూడండి, అక్కడ అసలు ఆ ట్రయాంగిల్ షేప్లో ఉన్న స్టోను డైమండ్, అంకెట్ డైమండ్కి ఏమాత్రం తగ్గకుండా షైనింగ్ కానీ, దీని ఫినిషింగ్ కూడా చూడండి, గోల్డ్ జ్యువెలరీకి ఎలా ఫినిషింగ్ ఇస్తారో అంత సూపర్ ఫినిషింగ్ ఇచ్చారు. మనకి ఇక్కడ థ్రెడ్స్ ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా, మరి ఇక్కడ మనకి థ్రెడ్స్ కాకుండా ఎక్స్ట్రా పల్లీలు కూడా ప్రొవైడ్ చేశారు. ఆ రౌండ్ ఉన్నాయి కదా, మేమైతే వాటిని పల్లీలు అంటాము. అవి కూడా మనకి రిమూవబుల్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇయర్ టాప్స్ కూడా చాలా హెవీగా కాకుండా సింపుల్గా ఇచ్చారు. సో ఎదుటి వాళ్ళు దీని కలర్ కూడా మనం పోకుండా చాలా మంచిగా మెయింటైన్ చేస్తే డైమండ్ సెట్టే అనుకుంటారు, అంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఇచ్చారు. నాకైతే సీ గ్రీన్ రాలేదని అస్సలు డిసప్పాయింట్ లేదు. ఎందుకంటే ఇది రియల్గా గోల్డ్ ఏమో. క్యూబిక్ జిర్కోనియా స్టోన్స్, వైట్ స్టోన్స్ ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి. అయితే అమెరికన్ డైమండ్ స్టోన్స్ అని మెన్షన్ చేశారు. దీని మెటల్ అయితే బ్రాస్ అండ్ కాపర్ మెటల్తో సెట్ చేశారు. స్టోన్ ఫినిషింగ్ కూడా రివర్స్లో
చూపిస్తాను చూడండి. అసలు ఊడిపోయే ఛాన్స్ ఏమీ లేదు. ఈ ట్రయాంగిల్ షేప్ కానీ, ఈ ఫ్లవర్ షేప్ కానీ, ఇక్కడ చూడండి చిన్న ఫ్లవరు చాలా పద్మం అంటారు కదా, ఆ షేప్లో ఇచ్చారు. చాలా బాగుంది. బ్యూటిఫుల్ ఫినిషింగ్, ప్రీమియం క్వాలిటీ అండి. చాలా బాగుంది. అన్ని కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి. నాకైతే సీ గ్రీన్, ఈ వైటే నచ్చింది. ఇంకా మెరూన్ కలర్, గ్రీన్ కలర్, ఇలా చాలా కలర్ కాంబినేషన్లు ఉన్నాయి. ఎప్పుడు కానీ పేస్టల్ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే అది గోల్డ్ సెట్ లాగా లుక్ అలా అనిపిస్తుంది. ఆడ్గా కానీ చాలా బ్రైట్గా ఉన్న కలర్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే గోల్డ్ అని కాకుండా 1 గ్రామ్ గోల్డ్ అని ఎదుటి వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. కలర్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం చూసి సెట్ చేసుకోండి. చాలా బాగా సెట్ అయింది ఈ 3 పీస్ కుర్తా సెట్కి. ఈ నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ నాకైతే బాగా నచ్చాయి. అండ్ ఈ కంప్లీట్గా మ్యాచ్ అయ్యాయి వీటికైతే. ఈ క్రీమ్ కలర్కి ఈ మంచి డల్ ఫినిషింగ్ ఉంది. అంటే అంకెట్ డైమండ్స్ అయినా కానీ అక్కడ స్టోన్ ఉందో లేదో అర్థం అవ్వదు, అలా ఉంటుంది. ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా, అది వాటర్ కలర్లో ఉంటుంది కొంచెము. రియల్ డైమండ్స్ బాగా షైన్ అవుతాయి, అంకెట్ డైమండ్స్ షైన్ అవుతాయి, కాకపోతే తలుక్కుమన్నట్టుగా ఉండవు. చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఇచ్చారు. అస్సలు మిస్ చేసుకోకండి. నేను ఇక్కడ పెట్టి కూడా మీకు చూపిస్తున్నాను. ప్రోడక్ట్ మీకు నచ్చినట్టయితే కోడ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. మీరు ఒక్క లైక్ మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మన ఛానల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబ్.